రైట్. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న ఇరాన్ మీద యుద్ధము తీవ్ర రూపం దాల్చుతుందని కూడా మనం చెప్పుకోవాలి. అయితే ఇదే క్రమంలోనే హర్మోజు జలసంధిలో కొంత టెన్షన్ వాతావరణం నెలకొందంటూ కూడా మనం గత కొద్ది రోజుల నుంచి కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తూనే ఉన్నాం. సో ఇదే క్రమంలోనే హర్మోజు జలసంధి గుండా వస్తున్న ఈ యొక్క భారత నౌక ఏదైతే ఉందో ఆ భారత నౌకని ఈ రకంగా అమెరికా పేల్చివేసిన ఘటన ఇటు భారతదేశం మొత్తం విదేశాంగాలతో సహా అందరూ కూడా అమెరికాను ఖండిస్తా ఉన్నారు. సో అంటే ఇది ఒక దుశ్చర్య అంటూ కూడా భారతదేశము దీన్ని వర్ణిస్తా ఉంది. అంటే ఆమ్, ఆ, భారత్తో సాన్నిహిత్యంగా ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ ఈ రకంగా ఎందుకు చేసింది అనేది కూడా ప్రశ్నిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క హర్మోజ్ జలసంధి దాటిన తర్వాత ఓమన్ తీరానికి వచ్చిన తర్వాత షినాస్ పోర్టు సమీపంలో ఈ రకంగా అమెరికా తన అటాక్ చేసి దాదాపు 20 మంది భారతీయులు ఉన్న ఈ యొక్క ఓడను కూడా పేల్చివేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ వారం రోజుల్లో ఇది మూడోసారిగా మనకి తెలుస్తా ఉంది. వారం రోజుల్లో ఇది మూడో నౌకగా మనం మన ఇండియన్ నౌకని వాళ్ళు పేల్చివేసినట్లు తెలుస్తోంది. అయితే దాదాపు గీమన్ అనే యొక్క ఓడ వస్తూ ఉంటే గీమన్ అనే యొక్క దేశం పేరు మీద అయితే ఓడ వస్తూ ఉంది. అయితే ఈ ఓడకి గీమన్ అనే యొక్క దేశపు జెండాను పెట్టడం వల్ల ఈ యొక్క ఓడలో వాళ్ళు కూడా పేల్చేసినట్లు కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇన్ కేసు ఒకవేళ అక్కడ మొత్తం మీద ఇండియా ఒక ఫ్లాగ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇది జరిగేది కాదేమో అన్నట్లు కూడా మనకి తెలుస్తుంది. జలవీర్ అనే ఈ యొక్క ఆయిల్ ట్యాంకర్ ను లక్ష్యంగా చేసుకున్న ఈ యొక్క అమెరికా ఈ రకంగా ఈ యొక్క దుశ్చర్యకు పన్నాగానికి ఉడకెట్టిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇంకేస్ మనం ఇందాకలు అనుకున్నట్లుగా అమెరికా ఇక్కడ ఇండియా ఓడనౌక అది అయ్యుండి ఏదంటే మన ఇండియా ఫ్లాగ్ అని కనీసము అయినట్టయితే అమెరికా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడేది కాదేమో. గివన్ అనే యొక్క దేశం పేరు మీద ఉండి అదిగాక ఆ యొక్క ఫ్లాగ్ ను ఉన్న ఈ యొక్క ఉంది కాబట్టి గిమన్ అనే యొక్క ఫ్లాగ్ ఆ దేశపు ఫ్లాగ్ ఉంది కాబట్టి అమెరికా ఈ రకమైన దుశ్చర్యకు పాల్పడింది అన్నట్లు కూడా తెలుస్తా ఉంది. అంటే ఇండియాలో ఆల్రెడీ కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు అదేవిధంగా ఇటు పక్క డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిపోయినాయి. ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పూర్తిగా పెరిగిపోయిన సంగతి మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు కూడా. సో అంటే మొత్తం మీద భారతదేశంలో ఈ యొక్క రవాణాకు సంబంధించిన పెట్రోల్ డీజిల్ ధరలు అదేవిధంగా వంట గ్యాస్ ధరలు ఎక్కువగా పెరిగిపోయినాయి. అటు ఈ రెండింటిని ప్రత్యేకంగా మనం అక్కడి నుంచే ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా వాటి ధరలు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడు దట్టు కూడా ఈ సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఇలాగా ఓడను పేల్చివేయడం ద్వారా దాదాపు ఒక ముగ్గురు కూడా అక్కడ భారతీయులు చనిపోయినట్లు కూడా తెలుస్తోంది. ఈ యొక్క జలవీర్ అనే ఆయిల్ ట్యాంకర్ ను కూడా వాళ్ళు లక్ష్యంగా తీసుకొని అమెరికా ఇక్కడ దాడులు చేస్తుంది అని కూడా మనం చెప్పవచ్చు. దాదాపు ప్రమాద సమయంలో 20 మంది భారతీయులు ఉన్నారు, వారిలో ముగ్గురు చనిపోయినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ యొక్క ఓడలో ఎక్కువగా మంటలు రావడంతోనే ఈ యొక్క ప్రమాదం మొత్తంగా తీవ్ర రూపం దాల్చి ఈ రకంగా అయింది కూడా మనకు చెప్పుకోవచ్చు. అయితే ఈ దాడులు కూడా కేంద్ర విదేశాంగ మంత్రి కూడా స్పందించారు. దీని మీద ఖచ్చితంగా ఇది దుశ్చర్య, దీనిని ఇలా చేయకుండా ఉండాల్సిన అమెరికా ఈ దుశ్చర్యకు పాల్పడిందంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే పూర్తిగా మొత్తం మీద ఇండియా ఈ యొక్క ఓడ అది విమన్ అనే దేశం పేరు మీద వస్తూ ఉంది. జలవీర్ అనే ఈ యొక్క ఓడ ఇది ఈ రకంగా వస్తూ ఉంది కాబట్టి ఇండియాతో సన్నిహితంగా ఉన్న అమెరికా ఈ రకంగా చేసింది అంటేనే ఇక మిగిలిన దేశాలందరూ కూడా కొంత టెన్షన్ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అమెరికా ఏ దేశాన్ని లేగా చేస్తా ఉందా, అమెరికా ఇండియాతో సన్నిహితంగా ఉంది కాబట్టి మంచి జరుగుతుంది అనుకున్నారు. బట్ ఇండియా ఫ్లాగ్ ని ఈ రకంగా గిమన్ అనే యొక్క ఫ్లాగ్ ఉండటం వల్ల అమెరికా ఈ రకంగా తెలియజేసిందా అన్న కోణంలో కూడా విచారిస్తున్న కనిపిస్తా ఉంది. అదేవిధంగా మొత్తం మీద ఈ రకంగా ఇండియా యొక్క ఓడను పేల్చివేయడం ద్వారా దాదాపు మిగిలి ఉన్న ఈ యొక్క సంక్లిష్ట పరిస్థితుల్లో మిగిలి ఉన్న దేశాలన్నీ కూడా ఎదుర్కొంటున్న సమస్య అది కూడా క్రూడ్ ఆయిల్ అదేవిధంగా గ్యాస్ ఎల్పిజి గ్యాస్ ధరలు కూడా పూర్తిగా ఈ యొక్క సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క దేశం కూడా కొంత భయపడుతున్న ఈ యొక్క క్లిష్టమైన పరిస్థితులు కూడా మనం చూస్తాను. సో చూద్దాం మీకు దీని మీద అమెరికా ఇంకా పూర్తి తను సమాచారం అయితే ఇవ్వలేదు. తను తెలియచేసిందా ఓమన్ ఈ యొక్క గిమన్ అని ఉంది కాబట్టి ఈ రకంగా చేసిన మాకు ఇండియా ఫ్లాగ్ ఉంటే మేము చేసేవాళ్ళం కాదు, చేసామని అంటారు. వాళ్ళు సందేశం ఏ విధంగా ఇస్తారు ఇక్కడ అనేది మనం అమెరికా కూడా క్లారిటీగా ఇస్తే కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే భారతదేశ విదేశాంగ మంత్రి కూడా పూర్తిగా దీన్ని ఖండించిన నేపథ్యం కనిపిస్తోంది. అంటే అక్కడ ఓడ మంటలు
ఈ యొక్క ఎగ్స్ పడుతుండగా అదేవిధంగా ఈ మొత్తం మీద మంటలు ఇక్కడ రావడం ద్వారా పూర్తిగా భయాందోళన పరిస్థితి నెలకొండే వాళ్ళ ఆడియో అదేవిధంగా వీడియో కూడా బయటికి రిలీజ్ అవ్వడం వలన కొంత భయానక పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో అంటే నెక్స్ట్ ఖచ్చితంగా ఇండియా ఫ్లాగ్ తోనే వెళ్ళాలి అన్న నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన ఇండియా ఫ్లాగ్ తో వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అక్కడ ఈ దుశ్చర్య జరిగేది కాదు అంటూ కూడా ఇండియన్ నెటిజన్లు కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. సో అంటే దేశానికి కొన్ని రాజకీయమైన చర్చలు ఉంటాయి కాబట్టి సో ఇన్ కేసు ఆ విధంగా ఏమన్నా చేశారన్న కోణంలో కూడా మనం ఆలోచించాలి. చూద్దాం ఇక దీని మీద అమెరికా ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం ఉందనేది మనం చూడాలి. కెమెరామ్యాన్ మనోజ్ తో ఆంధ్ర నుంచి వరుణ్, హైదరాబాద్.